రాజు అశ్వమేధ యాగం ఏర్పాట్లకు ఆదేశించాడు. యాగాన్ని దగ్గరుండి జరిపించాలని ధర్మరాజు కృష్ణుణ్ణి కోరాడు. యాగాన్ని నిర్వహించాలని వ్యాసుణ్ణి కోరాడు. అప్పుడు వ్యాసుడు తన శిష్యులైన యజ్ఞవల్క్య, పైల మహర్షులతో కలిసి యజ్ఞానికి ఏర్పాట్లు చేశారు. అశ్వమేధ యాగంలో వేదమంత్రాలతో పూజించబడిన గుర్రం ఈ భూమి అంతా తిరుగుతుంది. ఎంతవరకు ఆ గుర్రం తిరుగుతుందో అంతవరకు అశ్వమేధ యాగం చేసిన చక్రవర్తి పాలనలో ఉన్నట్లు లెక్క. అలాగే ఈ అశ్వాన్ని వదిలేసిన తర్వాత ఆ గుర్రం వెనుక రక్షణగా ఒక గొప్ప సైన్యాధ్యక్షుడు, సైన్యం వెళ్తారు. గుర్రాన్ని ఏ రాజ్యంలో రాజు బంధిస్తాడో ఆ రాజుపై ఆ సైన్యం యుద్ధం చేయాల్సి ఉంటుంది. ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగంలో సైన్యాధ్యక్షుడిగా అర్జునుడిని నియమించారు. భీముడు, నకులుడికి రాజ్యరక్షణను అప్పగించారు. సహదేవుడు అంతఃపుర రక్షణ బాధ్యతలు చూసుకున్నాడు. అలాగే యాగ అశ్వాన్ని ఏ రాజు అయితే బంధిస్తాడో ఆ రాజుపై అర్జునుడు యుద్ధం చేయాలి. ఆ రాజుని అర్జునుడు ఓడించాలి, కానీ సంహరించకూడదు. ఆ రాజుని హస్తినాపురం సార్వభౌమత్వాన్ని అంగీకరించేలా చర్చలు జరిపి అతన్ని యాగానికి ఆహ్వానించాలని వ్యాసుడు అర్జునుడికి నియమాలు చెప్పాడు.